ఏం పంచాదే ఏమైంది? ఇంకేం పంచర్ అవుతుందయ్యా? పంచాది ఓనర్తో పంచర్ అయింది. పొద్దుగాల కన్నయ్యకు గుడ్లు వచ్చినాయట అంగన్వాడిలే. ఇక ఆయన వచ్చి చెప్పిపోయింది. నేను పోయి గుడ్లు తీసుకొని వచ్చిన ఆయన ఓనర్ వాళ్ళ ఇంటి ముంగటికి రాగానే పోరగాళ్ళు ఇద్దరు నేను పట్టుకుంటా అని ఆయన కన్నయ్య చింటుగాని కొట్టిండు. చింటుగాడు గుడ్లు ఎత్తేసిండు. అప్పుడే ఓనర్ వచ్చింది. ఓ పెద్ద పంచాది. ఓనర్ వాళ్ళ ఇంటి ముంగట గుడ్లు వాళ్ళ కొట్టిరా మరి? ఆ పోరగాళ్ళు ఉండి ఉండి ఓనర్ వాళ్ళ ఇంటి ముంగటనే గుడ్డు వలగొట్టిర్రు. ఆ సంతకు వలగొట్టినా అయిపోవు, లేకపోతే మన ఇంటికి వలగొట్టినా అయిపోవు. పోయి పోయి ఎప్పుడు వాళ్ళ ఇంటి ముంగటనే ఏదో ఒకటి అవుతుంది, వస్తుంది, పంచాయతీ పెట్టుకుంటుంది. ఆ ఓనరు చిన్న విషయానికి కూడా గొడవ చేస్తూనే ఉంటది, పెద్దగా చేస్తుంది. అందుకే రూము ఖాళీ చేద్దామన్నా. మరి వేరే ఇల్లు చూడన్నా? వేరే ఇల్లు ఎందుకు ఇస్తావయ్యా? నువ్వు పుణ్యం అనుకుంటున్నామా? ఏమన్నా మనకు పైసలు ఇచ్చేదే ఉండే. పైసలు లేరాక ఉండాలి. మనం ఎందుకు పోతామయ్యా? మనం పోతే ఆమెకే నయ్యం అవుతుంది, మంచిగా వేరు కానీ మురుస్తుంది. మనం ఎందుకు పోతాము? అస్సలు పోనే పోవద్దు. పైసలు లేరినాడే ఆ పట్టేలు చెప్పింది కదా, ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టి వరు అని, గట్లనే వేయాలి. ఎందుకు పోతామయ్యా పోవుడు? మనకు ఏమన్నా పైసలు పుణ్యానికి వస్తున్నాయి. పగలనక రాత్రనక డ్యూటీలలో పోయి వేస్తే పైసలు వస్తున్నాయి. గన్ని పైసలు ఆ ఓనర్ని విడిచిపెట్టి ఎట్లా పోతామయ్యా? పోయేది లేదు, ఏం లేదు. నీ ఇష్టం మరి. పొద్దుందాకా ఇంటికాడ ఉండేది నువ్వే, నేనంటే డ్యూటీలో పోతా కదా. నువ్వు ఎట్లంటే గట్లనే మరి. ఇల్లు చూస్తున్నప్పుడే చెప్పిన జరా మంచి ఇల్లు చూడు అని చెప్తే నువ్వేమో గిసొంటి ఇల్లు చూస్తేవి. మంచిగా ఉంది ఇల్లు, ఓనర్ కూడా మంచిది, పెద్ద మనిషి లెక్క ఉంది, నేను డ్యూటీకి పోయినా మీకు తోడుకుంటుంది అంటివి. ఇలా నా తోడు కాదు, దయ్యం పడ్డట్టు పడుతుంది నా ఎంట. ఏమన్నా చిన్న ఏమన్నా చేసినా కానీ దూతలే కురుకొచ్చి మీద పడుతుంది. ఇల్లు చూడనీకి వచ్చినప్పుడు ఇల్లుని చూస్తాం కానీ మనసులో గుణాలను చూస్తాం. ఆయే నాకేమన్నా తెలుసా ఈమె గిసుంటిదని? నేను చూడనీకి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడింది, ఇక ఇంట్లోకి రాగానే గిట్ల చేయబట్టే. నాకేం తెలుసు గిసుంటిదని? మనము ఫస్ట్ రోజు సామాన్లు వేసుకొని వచ్చిన రోజే అర్థమైంది ఈమె గుణం నాకు. ఇల్లు ఓనర్లే కడిగియాలి కదా ఫస్ట్.